నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 1,00,000 మందికి పైగానే పంపిణీ చేశామన్నారు బత్తిని కుటుంబ సభ్యులు. ప్రభుత్వ సహకారంతో రేపు కూడా చేపమందు పంపిణీ చేస్తామన్నారు. వచ్చే వాళ్ల కోసం భారీగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇటు ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. మరిన్ని డీటెయిల్స్ నరేందర్ అందిస్తారు. ఉత్తమ బాధితుల కోసం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసిన చేపమందు కార్యక్రమం ఈరోజు ఉదయం మంత్రులు పొన్నం ప్రభాకర్, మన స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించారు. అయితే దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఒకసారి చూసుకుంటే ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 1,00,000 పైగా మందికి చేపమందు వేసినట్టు ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం మొత్తం 32 కౌంటర్ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళతో పాటు దాదాపు నిన్ననే 1,60,000 చేపలకు పైగా తెచ్చినట్టు సమాచారం. ఒకసారి అడిగి తెలుసుకుందాం వీళ్ళని. మొత్తం ఎంతమంది వస్తారమ్మా, ఎంతమంది వరకు సార్? మేమైతే 6,00,000 మంది అనుకుంటున్నాము, 6,00,000 పైనే అనుకుంటున్నాము. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఇప్పుడు వచ్చే పబ్లిక్కి అందరికి ఇంకా మౌత్ టు మౌత్ తెలిసిపోతుంది, పబ్లిక్ రావడం మొదలవుతుంది. ఈ పబ్లిక్ రావడం మౌత్ టు మౌత్ అందరికి తెలిసి ఇంకా ఈ మందుతోటి మాకు బాగా ప్రయోజనం ఉంది అని చెప్పేసి ఒకరితో ఒకరు వాళ్ళు చెప్పుకొని వాళ్ళు రావడం మొదలయ్యింది. ఇప్పటి వరకు అయితే రన్నింగ్లో అయితే 1,50,000 2 లక్షల దాకా వేసాం మేమైతే అందరం కలిసి. అంతమంది కోసం అరేంజ్మెంట్స్ కరెక్టే ఉన్నాయి అంటే చేపలు కావచ్చు, ప్రసాదం కావచ్చు, సరిపోతుందా? అరేంజ్మెంట్ అయితే మేము ముందర నుంచే ప్రిపరేషన్ చేసాము. 2 రోజుల నుంచి చూస్తుంటే గ్రౌండ్లోనే చూస్తుంటే ఎంతో మంది పబ్లిక్ దేశ విదేశం నుంచి వస్తున్నారు. మన పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటే ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనేది బాగా నిండిపోయి ఉంది. మీకు నిన్న మొన్న మేము చూసి మేము ప్రసాదం అనేది ఇంకెక్కువ తయారు చేయడం మొదలైంది. సెక్యూరిటీ పరంగా ఎలాంటి సపోర్ట్ తీసుకున్నారు? అంటే పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు కదా, ఎంతమంది పోలీసులు వచ్చారు? పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మాకు మంచిగా సహకరిస్తున్నారు. గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మాకు మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఇన్ని డిపార్ట్మెంట్లు కూడా మాకు అన్ని సహకరిస్తున్నాయండి. బస్, ట్రావెలింగ్, ట్రాన్స్పోర్టింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ, ఫిషరీ డిపార్ట్మెంట్ అందరూ మాకు సహకరిస్తున్నారు. రేపు కూడా కంటిన్యూ చేస్తారా? రేపు ఏ టైం వరకు ఇస్తారు? లేదంటే జనాలు చాలా మంది ఉన్నారు కదా బయట, ఎల్లుండి కూడా కంటిన్యూ చేసే ఛాన్స్ ఏమన్నా? 24 అవర్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇస్తాము, తర్వాత ఇంట్లో ఇస్తాము. మేము తర్వాత వచ్చే పబ్లిక్ కూడా వాళ్ళకి అయ్యో మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మేము వాళ్ళని ఉట్టి పంపించకుండా ఇంటికాడైనా కూడా వేస్తాం అనమాట. ఒక దూద్ బౌల్ వేస్తాము, అక్కడ కూడా వేస్తాము. అంటే చేపమంది వేసుకునే వాళ్ళకి ఏమన్నా పథ్యం అలాంటిది ఉందా, లేకపోతే ఇలా ఇప్పుడు దాంతోపాటు మీరు కొంచెం మందు కూడా ఇస్తున్నారు కదా డబ్బాలలో, అది ఎలా వాళ్ళు వేసుకోవాలి? ఇది కంపల్సరీ మన చేప ప్రసాదం వేసుకుందే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ పథ్యం అంతే ఇంపార్టెంట్. ఎంత మంచిగా మీరు స్ట్రిక్ట్లీ ఫాలో అవుతారో పథ్యము అంత మంచి మీకు ఆ రిజల్ట్ అనేది ఉంటుంది. అయితే మేము ఇంటికి ఒకటి ఎక్స్ట్రా ప్రసాదం అని ఇస్తాము. 6 మాత్రలు చేసి గాలికి ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి పొద్దున ఒకటి రాత్రి ఒకటి, మళ్ళీ 15 రోజులకు ఒకసారి పొద్దున ఒకటి రాత్రి ఒకటి, మళ్ళీ 15 రోజులు ఒకసారి పొద్దున ఒకటి, అట్లా 45 రోజులు అయిపోతుంది, పథ్యం అయిపోతుంది. ఈ టాబ్లెట్స్ 6 టాబ్లెట్స్ కూడా అయిపోతాయి అన్నమాట. ఇది ఓవరాల్గా మనం చూడొచ్చు. మందు తీసుకున్న వాళ్ళు సూచించిన పథ్యం అయితే పాటించాలని బత్తిని ఫ్యామిలీ చెప్తున్నారు.